పర్వతాల మధ్య ఉన్న ఒక చిన్న పట్టణంలో మీరా అనే యువతి నివసించేది. ఆమెకు పాత గడియారాలు మరమ్మత్తు చేయడం వృత్తి. డిజిటల్ కాలంలో ఈ పని ఎందుకు అని అడిగితే కాలానికి ఓర్పు అవసరం అని నవ్వి చెప్పేది. ఆ పట్టణంలో శతాబ్దాల నాటి ఒక పెద్ద గడియార గోపురం ఉండేది. ప్రతి గంటకు మోగే ఆ శబ్దంతోనే ప్రజల జీవితం సాగేది. ఒక చలికాలంలో ఆ గడియారం అకస్మాత్తుగా ఆగిపోయింది. ఇంజనీర్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రోజులు గడిచే కొద్దీ ప్రజల జీవితంలో అసౌకర్యం పెరిగింది. మీరా ఆ గోపురం లోపలికి వెళ్లి యంత్రాంగాన్ని జాగ్రత్తగా పరిశీలించింది. తుప్పు పట్టిన గియర్లు, విరిగిన భాగాలను చూసి భయపడలేదు. రోజులు, రాత్రులు తేడా లేకుండా శ్రమించింది. ఆమె తన పనిని ఆపలేదు. చివరికి ఒక ఉదయం పర్వతాల మధ్య గడియారం మళ్లీ మోగింది. ఆ శబ్దం విన్న ప్రజలు ఆనందంతో చప్పట్లు కొట్టారు. పట్టణం మళ్లీ తన లయను పొందింది. మీరా ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. ఈ కథ మనకు ఒక విషయం చెబుతుంది. నిజమైన పురోగతి వేగంలో కాదు, విలువలను కాపాడటంలో ఉంది.